దత్తబిడ్డలందరికీ జై గురుదేవదత్త. ఈరోజు మన శ్రీలక్ష్మి గారు అమ్మవారి గురించి చాలా ఒక అద్భుతమైన పాట పాడుద్ది. నిజంగా చాలా పాట పాడితే ఏడుపు వచ్చేసింది అనమాట. అంత ఇష్టం నాకు ఆ పాట అంటే. ఎందుకంటే ఒక భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీ ఆవేదనతో సాక్షాత్తు పద్మావతి అమ్మవారిని ఇలా అడుగుతుందంట. ఆమె శ్రీలక్ష్మి గారు ఆ పాట రూపంలో మనకి ఇప్పుడు అందిస్తారు. పాడతాను. పుస్తెలు చేయిస్తానని అన్నాను, నా పుస్తెలు ఇస్తానని నేనన్నానా? నీ భర్తను పూజిస్తానని అన్నాను, నా భర్తను కాజేస్తావనుకొన్నానా? నేననడము పొరబాటో, నువ్వు వినడము పొరబాటో. మంగమ్మ అలివేలు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ. పుస్తెలు చేయిస్తానని అన్నాను, నా పుస్తెలు ఇస్తానని నేనన్నానా? నీ భర్తను పూజిస్తానని అన్నాను, నా భర్తను కాజేస్తావను కొన్నానా? న్యాయమనే భావిస్తా జరిగిన అన్యాయమో, న్యాయమనే భావిస్తా జరిగిన అన్యాయమో. ఏ తప్పులు చేయకున్నా ఈ తిప్పలు పడుతున్నా, ఏ తప్పులు చేయకున్నా ఈ తిప్పలు పడుతున్నా. ఏకాకిని అయ్యాను, ఒంటరిగా మిగిలాను. ఇలా ఎలా గడపాలి, ఎలా ఎలా బ్రతకాలి, ఇలా ఎలా గడపాలి, ఎలా ఎలా బ్రతకాలి. కాస్త నీ భర్తను అడిగి చెప్పు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ. పుస్తెలు చేయిస్తానని అన్నాను, నా పుస్తెలు ఇస్తానని నేనన్నానా? నీ భర్తను పూజిస్తానని అన్నాను, నా భర్తను కాజేస్తావనుకొన్నానా? నేననడము పొరపాటు, నువ్వు వినడము పొరపాటు. మంగమ్మ అలివేలు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ. పుస్తెలు చేయిస్తానని అన్నాను, ఇక చాలు జీవితం ఇది నీకే అంకితం. ఇక చాలు జీవితం ఇది నీకే అంకితం. మరలా నే జన్మిస్తే మరో జన్మ నువ్విస్తే, మరలా నే జన్మిస్తే మరో జన్మ నువ్విస్తే. నా భర్తతో తిరిగొస్తా, భక్తితో సేవిస్తా. బ్రతికుంటే కడవరకు బ్రతికుంటా నీ కొరకు, బ్రతికుంటే కడవరకు బ్రతికుంటా నీ కొరకు. కాస్త నీ భర్తను అడిగి చెప్పు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ. పుస్తెలు చేయిస్తానని అన్నాను, నా పుస్తెలు ఇస్తానని నేనన్నానా? నీ భర్తను పూజిస్తానని అన్నాను, నా భర్తను కాజేస్తావనుకొన్నానా? నేననడము పొరబాటో, నువ్వు వినడము పొరబాటో. మంగమ్మ అలివేలు మంగమ్మ, మంగమ్మ అలివేలు మంగమ్మ. పుస్తెలు చేయిస్తానని అన్నాను, నా పుస్తెలు ఇస్తానని నేనన్నానా? చాలా అద్భుతంగా